హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి నోరూరించే పచ్చడి గురించి తెలుసుకుందాము. అదేంటంటే చింతకాయ తొక్కు వేసి పల్లి టమాటో పచ్చడి చేస్తున్నామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. స్పెషల్గా చింతకాయ తొక్కుతో చేస్తారనమాట. సో ఈ పచ్చడి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇప్పుడు తయారీ విధానాన్ని క్లియర్గా మీకు చూపిస్తాను. ఈ పచ్చడిని మనం అన్ని రకాల టిఫిన్స్లోకి తినచ్చు, అలాగే అన్నంలోకి కూడా కాంబినేషన్గా తినేసేయచ్చండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుందాము. ఒక 3-4 నిమిషాల్లోపు బాగా వేగుతాయండి. వీటిని హై ఫ్లేమ్లో వేయించకండి. పైన వేగినట్టుగా ఉంటాయి కానీ లోపల సాఫ్ట్గా ఉంటాయి. సో ఇలా 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించిన తర్వాత పొట్టు ఈజీగా వచ్చినట్లయితే అవి చక్కగా వేగినట్లండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 2 డ్రాప్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. ఈ ఆయిల్లో 1 కప్పు దాకా ఎండుమిర్చి వేసి వీటిని కూడా దోరగా వేయించుకుందాము. ఎండుమిర్చిని వేయించుకునేటప్పుడు ఒక 2 డ్రాప్స్ అన్న ఆయిల్ వేసి వేయించుకోండి, లేకపోతే ఆ కారం అంతా కూడా ఇల్లంతా కూడా వ్యాపిస్తుంది. ఇలా చూసారు కదా, 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మిరపకాయలు వేగాయి. వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కట్ చేసి పెట్టినటువంటి 4 టమాటాలను వేసుకుందాము. నేను ఇక్కడ బాగా పండుగా ఉన్న టమాటాలు తీసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి టమాటాలను ఉడికించుకుందాము. ఒక 4-5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడైతే ఈ కడాయిని పక్కన పెట్టుకుందాము. ఈ టమాటా ముక్కల్ని చల్లారబెట్టుకుందాము. ఈలోపు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వచ్చేసి పోపు కోసం అండి. ఈ పచ్చడికి దాదాపుగా చాలామంది పోపు అనేది వెయ్యరు, అంటే తాలింపు అనేది, కానీ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ పైన వేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకుందాము. ఇది చిన్న ప్యాన్ అండి, మీకు ఇక్కడ వీడియోలో పెద్దగా అనిపిస్తున్నట్టుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పోపు దినుసులు బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి కొద్దిగా, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి తాలింపు అనేది రెడీ అయిపోయినట్లే, అంటే పోపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపి మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం వేయించి పెట్టుకున్న పల్లీలన్నీ కూడా చల్లారిపోయాయి. వాటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. అలాగే మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకుందాము. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే పచ్చడిని మీరు రోటిలో దంచుకున్నారంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి, మిక్సీలో కంటే కూడా. వీలైతే అలా చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఆయిల్లో ఉడికించి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకుందామండి. ఈ పచ్చడి వచ్చేసి చింతకాయ తొక్కుతో చేస్తున్నాం కదా. ఇప్పుడు మనం 1/2 కప్పు దాకా చింతకాయ తొక్కుని యాడ్ చేసుకుందాము. ఇది చింతకాయలు ఉప్పు వేసి రోటిలో దంచి పెట్టిందండి. ఇది మనకి 3 సంవత్సరాల వరకు కూడా నిల్వ ఉంటుందన్నమాట. ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే దీనిని చింత తొక్కు అంటారు. ఇప్పుడు ఇందులోకి మరలా కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుందండి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకోవడం వల్ల. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుందాము. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. ఇందులో కొద్దిగా కూడా వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. టమాటా ముక్కల్ని వేసాం కాబట్టి ఇలా సాఫ్ట్గానే వస్తుంది. చట్నీ అనేది గట్టిగా ఉండదు. ఇప్పుడు మనం ఈ చట్నీని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పోపులో చట్నీని అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం ఈ చట్నీలో ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి ఎమ్మీగా ఎంతో రుచికరంగా ఉండే చింతకాయ తొక్కు పల్లి టొమాటో చట్నీ రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. అన్ని టిఫిన్స్లోకి తినచ్చు, అలాగే అన్నంలోకి తినేసేయచ్చు. ఇక్కడైతే నేను అన్నంలోకి సర్వ్ చేస్తున్నాను. సో కొన్ని ఉల్లిపాయ ముక్కలు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం అప్పటికప్పుడు అన్నంలో తినేటప్పుడు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి, మీకు నచ్చుతుందండి. ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా చట్నీని ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.